ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదట. వీళ్ళిద్దరు ఒకటైపోయినట్టున్నారు. అందుకే ఇది బ్యానర్ అయితే పెట్టి వీళ్ళిద్దరు ఒకటైపోయి ఈరోజు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీజేపీ బాగా ట్రై చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో 2023 ఎన్నికల్లో చూసినాం కదా, ప్రజలందరికీ అర్థమైపోయింది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ వైపు ప్రజలు పట్టకట్టారు. ఇప్పుడు కూడా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకో తెలుసా, జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలవడానికి ఇక్కడ బీజేపీ ఎందుకు ప్రయత్నం చేస్తుందో ఒకసారి మీకు చెప్తా క్లియర్గా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకసారి మీరు గమనించినట్లయితే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠము ఈరోజు కాంగ్రెస్కా లేకపోతే బీఆర్ఎస్కా లేకపోతే బీజేపీకా, ఈ మూడింటి మధ్య పోటీ ఉంటుంది. సో ఎంఐఎం ఉంటుంది, ఒకటి ఎంఐఎం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎంఐఎం అవుట్ రైట్గా అధికార పార్టీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకు ఒక 40-45 సీట్లు వస్తాయి. ఇప్పుడు 150కి పైగా ఉన్నాయి కాబట్టి దాదాపు 70 సీట్లకు పైగా 70 to 80 70 ఓకే 80 సీట్లు వేసుకోండి. 76 సీట్లు రావాలి, 80+ సీట్లు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 40 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి ఎన్ని రావాలి? ఒక 40 నుంచి 45 రావాలి. 40 నుంచి 45 వస్తే మేయర్ సీట్ కొడతారు. సో ఇప్పుడు దాన్ని ఢీ కొట్టాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎట్లాగో గతంలో చాలా సీట్లు ఉన్నాయి, వాళ్ళకు కనీసం అంటే 30 నుంచి 40 వస్తాయి. సో ఇప్పుడు బీజేపీ కూడా గతంలో 40 దాకా ఉన్నాయి. అవి కాకుండా ఇంకొంచెం ఎక్కువ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అలయన్స్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోస్ట్ అలయన్స్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దానికంటే ముందు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో గెలిస్తే జిహెచ్ఎంసీలో ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీస్లో ఎట్లయినా సరే కాంగ్రెస్ ఓడియాలి. కాబట్టి ఇప్పుడు జూబ్లీస్లో బీజేపీ అసలు గెలవడానికి స్కోప్ వెళ్ళలేదు. సో వాళ్ళకి వస్తే మా అంటే 25,000 ఓట్ల నుంచి 25,000 ప్లస్ అంతే, 25,000 మ్యాక్సిమం వస్తే, అంతకుమించి తగ్గడానికి అవకాశం ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మనం చెప్పలేము. సో ఈ క్రమంలో ఏం చేయాలి, బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ని గెలిపిస్తే వీళ్ళు అనుకున్నటువంటి ఈ జిహెచ్ఎంసీ ఈక్వేషన్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ గెలవడానికి పరోక్షంగా దోహదపడతా ఉంది. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక చూద్దాం, హుజురాబాద్ ఉప ఎన్నిక చూద్దాం, మునుగోడు ఉప ఎన్నిక చూద్దాం. ఈ 3 ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంత ఫెరోషియస్గా పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సెంట్రల్ నుంచి చాలామంది వచ్చి ఏ విధంగా గెలవడానికి ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించారో మనందరం కూడా చూసినాం. బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఈ 3 కాన్స్టిట్యూన్సీలో మోహరించింది. హుజురాబాద్లో మోహరించింది, గజ్వేల్లో మోహరించింది, మునుగోడులో మోహరించింది. సో నేషనల్ లీడర్లు, రాష్ట్ర లీడర్లు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇక ఎంపీలు అందరూ కూడా అక్కడ మోహరించి ప్రచారం చేశారు కదా. మరి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దీపక్ రెడ్డికి మద్దతుగా ఎంతమంది ప్రచారం చేస్తున్నారు? ఎక్కడున్నాడు బండి సంజయ్? ఎందుకు ప్రచారంలో లేడు? మాధవిలత ఎందుకు ప్రచారం లేదు? రాజ్ సింగ్ అంటే ఆల్రెడీ వేరే సస్పెండ్ చేసిరు అనుకోండి. ఏరి వీళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్ కదా, బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకునేటువంటి వీళ్ళంతా కూడా ప్రచారంలో ఎక్కడున్నారు? రామచంద్రరావు ఏదో తూతు మంత్రంగా చేస్తున్నాడు, కిషన్ రెడ్డి ఒక్కడే ప్రచారం చేస్తుంది తప్ప ఎంపీలు కూడా ఏదో వస్తున్నారు, 1 గంట 2 గంటల సేపు ప్రచారం చేస్తున్నారు, పోతున్నారు. సీరియస్ ప్రచారం లేదు జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ. ఎందుకంటే ఇగో బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని జూబ్లీస్లో గెలిపిస్తే కనుక ఇదంతా నరేటివ్స్ బిల్డ్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది ప్రధాన కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ జూబ్లీస్లో బీజేపీ గెలిపిస్తే రాబోయే రోజుల్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి ఇవ్వడానికి, మేయర్ ఏమో బీజేపీకి, డిప్యూటీ మేయర్లేమో బీఆర్ఎస్కి ఇవ్వడానికి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, పోస్ట్ అలయన్స్. సో దానిలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో జూబ్లీస్ ప్రజలు గమనించాలి.